చూడండి ఫ్రెండ్స్, మనం నిడదవోలు ఏరియాలో ఉన్నాం. మనం విద్యాసురం నుంచి, తూర్పుగోదావరి జిల్లా విద్యాసురం నుంచి నిడదవోలు వెళ్ళే ఏరియాలో మనం రోడ్డు మీద ఆగున్నాం. అయితే ఒక ఆయన ఇక్కడ, ఈయన పేరేంటో తెలియదు, చూద్దాం. బస్సు రద్దు చేయాలి అనే ఒక కార్యక్రమం మీద ఎక్కడి నుంచి వస్తున్నారు కనుక్కుందాం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? విశాఖపట్నం నుంచి అండి. విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర అండి. ఫ్రీ బస్సులు రద్దు చేయాలి, ఆటో కార్మికులు ఆదుకోవాలని నా యొక్క పాదయాత్ర అండి. అలాగే నా యొక్క పాదయాత్రలోని నేను ప్రభుత్వానికి చిన్న విన్నపం ఇవ్వాలనుకుంటున్నానండి. చెప్పండి. ఈ వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాలు, ఉచిత పథకాలు ఇచ్చే బదులు అది ఏ స్కూళ్ళకో, ఏ హాస్పిటల్కో, ఏ కాలేజీలకో, లేదంటే ఒక రైతుకో ఖర్చు పెడితే అది కొంచెం మేలు జరుగుతుందని నా ఒక ఆలోచన అండి. ఈ 1000 కోట్ల భారం మళ్ళీ ప్రజల మీద పడతాయండి. ఈ రోజు ఉండే ఉప్పు పప్పు రేట్లు రేపు ఉంటాయండి. ఆయిల్ రేట్లు కానీ పోనీ అలాగే ఉంటాయండి చెప్పమానండి, ఏం ఉండవు కదండి. ఆ ఒకటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తెలుసుకొని ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలని నా ఒక అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నారని మీరు చెప్తారా దీనివల్ల? అంతే కదండి, మాకు బేరాలు లేవండి. గత నెల 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ పెట్టి కానీ ఆటో డ్రైవర్లు బేరాలు లేవండి. బేరాలు లేక నేను మా ఆటో సోదరుల గురించి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నానండి. సరే అండి, అయితే ఇప్పుడు అమరావతి వరకు వెళ్తున్నారు. విశాఖపట్నం నుంచి అమరావతి వరకు ఈయన పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి సమీపంలో ఉన్నాం మనం. అయితే ఈయన యాత్ర ఎప్పటికి మరి కంప్లీట్ అవుద్దో మరి తెలియదు. మరి అంతా నడిచి వెళ్తారండి ఇలాగా? నడిచి వెళ్తున్నాను. మరి రాత్రికి ఎక్కడైనా బస్ చేస్తారా? రాత్రి ఎక్కడైనా ఉంటే అక్కడ ఆగుతానండి. ఏదైనా టౌన్ ఉంటే అక్కడ ఆగిపోతాను, ఏ గుళ్ళు ఆగిపోతానండి.